హాయ్ గాయ్స్, ఆ రోజు 2023 నవంబర్ 3 హైదరాబాద్ నుంచి వెంకటేష్ అనే అతడు తన భార్య లక్ష్మితో ఊరికెళ్తున్నా అని చెప్పాడు. నాగర్ కర్నూలు వెళ్తున్నానని 5 రోజులు అవుతుందని చెప్పాడు. 5 రోజులని చెప్పి వెళ్ళిన వెంకటేష్ 10 రోజులైనా తిరిగి రాలేదు. ఈ 10 రోజుల్లో అతనికి లక్ష్మి చాలాసార్లు కాల్ చేసింది, కానీ ఫోన్ తీయలేదు. అందువల్ల భయపడిపోయిన లక్ష్మి ఈ విషయం తన తమ్ముడికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళి వెంకటేష్ కనిపించకుండా పోయాడని కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేసి అతనికి ఏమైందని మొత్తం కనిపెట్టారు. కానీ ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం టెక్నాలజీలో ప్రపంచం దూసుకెళ్తుంటే దానికి వ్యతిరేకంగా జనం ఇంకా ఇలా ఆలోచిస్తున్నారా అనిపించే దుర్మార్గమైన సంఘటన ఇది. ఇంతకీ కనిపించకుండా పోయిన వెంకటేష్కు ఏమైంది, అతడు ప్రాణాలతో దొరికాడా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. హైదరాబాద్ బొల్లారంలో 32 ఏళ్ల గోవుల వెంకటేష్ నివాసం ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, 3 పిల్లలున్నారు. భార్య పిల్లలతో హాయిగా జీవనం సాగేది. ఇలాంటి క్రమంలో నాగర్ కర్నూలు వెళ్ళొస్తానని భార్యకు చెప్పాడు. కానీ వెళ్ళినవాడు తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేష్ నాగర్ కర్నూలు ఎందుకు వెళ్లారని ఆరా తీశారు. ఎవరిపైనైనా సందేహంగా ఉందా అని లక్ష్మిని అడిగారు. నవంబర్ 3వ తేదీ వెంకటేష్ కనిపించకుండా పోతే 20 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తున్నారేంటి అని ప్రశ్నించారు. పోలీసుల సందేహం మొదట భార్యపైనే కలిగింది. దానికి ఆమె ఏం చెప్పిందంటే, సార్, వెంకటేష్ కొన్నాళ్ళుగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ఆయన కనిపించకుండా పోవడానికి కొన్ని రోజుల ముందు నాకు కొన్ని కాల్ రికార్డ్స్ సెండ్ చేశారు. రామెట్టి సత్యనారాయణ యాదవ్ అనే వ్యక్తితో తరచుగా మాట్లాడినట్లు తెలుస్తోందని చెప్పింది. నవంబర్ 3వ తేదీ నాగర్ కర్నూలుకు వెళ్తున్నానని చెప్పిన భర్త ఆ రోజు సాయంత్రం కొత్త నంబర్ నుంచి కాల్ చేశాడు. తను నాగర్ కర్నూలులోనే ఉన్నానని, త్వరగా ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ చాలా రోజులైనా అతడు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల భయం వేసి అతడు కాల్ చేసిన చివరి నంబర్కు రీడయల్ చేశా. అప్పుడే అది సత్యం ఇంటి పక్కన ఉన్న ఒక షాప్ నంబర్ అని తెలిసింది. వెంకటేష్ పంపిన కాల్ రికార్డ్స్లో మాట్లాడింది కూడా సత్యమే. అంతేకాదు, వెంకటేష్ చివరిసారిగా మాట్లాడింది కూడా అతని ఇంటి దగ్గరలోని షాప్లో నుంచి కావడం వల్ల నాకు అతనిపై సందేహం కలిగిందని పోలీసులకు చెప్పుకొచ్చింది. అతడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని లక్ష్మికి ఇంతకుముందే చెప్పిన వెంకటేష్ సత్యం నెంబర్ను కూడా ఇచ్చాడు. వెంటనే సత్యంకు కాల్ చేసి వెంకటేష్ ఎక్కడా అని అడిగితే నాకు తెలియదని అతడు సింపుల్గా చెప్పాడు. అందువల్ల నవంబర్ 26వ తేదీ అతని ఇంటికి వెళ్ళాం. అప్పుడు కూడా వెంకటేష్ అంటే ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అప్పుడు ఇంతకుముందు అతడు మాట్లాడినవి కాల్ రికార్డ్స్ వినిపించాం. అది వినగానే అతడు భయపడ్డాడు. ఆ భయంతోనే మా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయకండి, కావాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. అతడు బేరం మాట్లాడేసరికి మాకు ఇంకా భయం వేసింది. వెంకటేష్కు ఏదో అయి ఉంటుందని కీడు శంకించింది. అందువల్ల వెంటనే మీకు కంప్లైంట్ చేస్తున్నామని లక్ష్మి, ఆమె తమ్ముడు పోలీసులకు చెప్పారు. ఇలా విచారణ జరుగుతున్న క్రమంలో ఇంకోవైపు నాగర్ కర్నూలు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఒక డెడ్ బాడీ దొరికింది. వెంకటేష్ కనిపించకుండా పోయిన వారం తర్వాత, అంటే నవంబర్ 10వ తేదీ గుర్తు తెలియని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి ఫొటోస్ చెక్ చేశారు. చనిపోయిన వ్యక్తి శరీరం మొత్తం యాసిడ్ పోసి గుర్తించని విధంగా ఉంది. ఆ గుర్తించని విధంగా ఉన్న డెడ్ బాడీ ఎవరిదో కాదు, కనిపించకుండా పోయిన వెంకటేష్దే అని గుర్తించారు. వెంటనే అనుమానితుడైన సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న క్రమంలో తీగ లాగితే డొంక కదిలింది. అతడు వెంకటేష్ను మాత్రమే కాదు, ఇలా 11 మందిని చంపినట్లు తెలియవచ్చింది. ఎవరికీ తెలియకుండా సీరియల్గా హత్యలు చేస్తున్నట్లు కనిపెట్టారు. ఇది పోలీసులను నివ్వరపరిచింది. వారి స్టైల్లో విచారిస్తుంటే అతడు నమ్మలేని వాస్తవాలు చెప్పాడు.
47 ఏళ్ల సత్యంకు సుజాత అనే భార్య, ఇద్దరు ట్విన్స్ పిల్లలున్నారు. 30 ఏళ్లకు పైగా నాగర్ కర్నూలులోనే నివాసం ఉంటున్నాడు. సుజాతను పెళ్లి చేసుకోవడానికి ముందు మెకానిక్గా పనిచేసేవాడు. పెళ్లి తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు. చుట్టుపక్కల వారు అతడు చాలా కష్టపడతాడు, 25 ఏళ్ళు కష్టపడడం వల్లే అద్దె ఇంట్లో ఉంటున్న అతడు ప్రస్తుతం ఆ ఏరియాలోనే పెద్ద బిల్డింగ్ కట్టాడు. 4 అంతస్తుల భవనంలో అతని కుటుంబం ఉంటోంది అని ఇలా అతని చుట్టుపక్కల ఉండేవారు సత్యం గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. కానీ అతని వృత్తి బ్లాక్ మ్యాజిక్. అతని మొదటి దుర్మార్గం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 ప్రారంభమైంది. మహబూబ్ నగర్కు సమీపంలోని ఏనుగొండకు చెందిన వ్యక్తి కాజా పాషా. అతని భార్య పేరు అస్మా బేగం. వారి 11 ఏళ్ల కూతురు అర్సిన్. అస్మా బేగం తల్లి హజీరాబాయ్ ఆ ఇంట్లో ఉండేవారు. కాజా పాషా కాయగూరలు అమ్మేవాడు. ఒకరోజు తన ఇంట్లో తవ్వుతుండగా పూర్వకాలపు కుండలు బయటపడ్డాయి. అందువల్ల ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని అతనికి అనిపించింది. ఈ విషయం అనుకోకుండా సత్యంకు చెప్పాడు. ఈ మాట వినగానే తనకు బ్లాక్ మ్యాజిక్ తెలుసని, గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో కనిపెడదామని నమ్మబలికాడు. ఆ తర్వాత పాషా కుటుంబ సభ్యులతో తరచుగా టచ్లో ఉండేవాడు. ఒకానొక సమయంలో మీ స్థలం విలువ 10 లక్షలుంటే అందులో ఉండే గుప్త నిధుల విలువ లెక్కలేనంత ఉంటుందని చెప్పాడు. నాకున్న శక్తి ద్వారా ఆ గుప్త నిధులు కనిపిస్తున్నాయని, కానీ వాటిని బయటకు తీయాలంటే మీ స్థలాన్ని రాసిస్తే చాలని ఒప్పించాడు. కాజా పాషా కూడా అతడు చెప్పింది నమ్మి స్థలాన్ని సత్యం పేరు మీద రాశాడు. కానీ స్థలం తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వారిని అవాయిడ్ చేశాడు. గుప్త నిధుల గురించి పాషా అడిగినప్పుడల్లా మాట మార్చేవాడు. ఒకానొక సమయంలో సత్యంపై అనుమానం కలిగిన పాషా పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే అతడు తన క్రిమినల్ మైండ్కు పని చెప్పాడు. ఇన్నాళ్ళు లేట్ ఎందుకు చేశానంటే గుప్త నిధులు తీయడానికి సరైన సమయం రావాలని ఎదురు చూశాను. ఇప్పుడే వాటిని తీయడానికి సరైన సమయం వచ్చిందని చెప్పాడు. 2020 ఆగస్టు 13వ తేదీ రాత్రి మీ ఇంట్లో ఉన్న గుప్త నిధులను బయటకు తీద్దామని చెప్పాడు. ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లో బంధువులు, చుట్టుపక్కల వారికి చెప్పొద్దని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఎవరికైనా చెబితే గుప్త నిధులు కనిపించవని కండిషన్ పెట్టాడు. ఆ రోజు రాత్రి పాషా, అతని భార్య, కూతురు, అత్త అని 4 పూజకు సిద్ధమయ్యారు. ఆ 4ని ఇంట్లో వేర్వేరు చోట్ల కూర్చోబెట్టాడు. మొదట ఈ తీర్థం తాగండని యాసిడ్ కలిపిన పాలను అందరికీ తాగించాడు. అది తాగిన మరుక్షణమే ఆ 4 గిలగిల కొట్టుకుంటూ చనిపోయారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. మరుసటి రోజు పాషా బావ ఆ ఇంటికి వచ్చి చూస్తే ఒక్కో రూమ్లో ఒక్కొక్కరు చనిపోయి పడి ఉండడం చూసి అదిరిపడ్డాడు. పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయలతో పాటు పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. క్రైమ్ సీన్ను చూసిన పోలీసులు పూజ జరిగిన విధానం, స్థలంలో జరిగిన తవ్వకాలు చూశారు. 4 డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం పంపించారు. 4 శరీరంలోనూ పాయిజన్ కలిసినట్లు రిపోర్టు వచ్చింది. భాష గురించి బంధువులను పోలీసులు విచారించినప్పుడు అతనికి చాలా అప్పులు ఉన్నాయని తెలియవచ్చింది. అప్పుల బాధ తట్టుకోలేక ఈ 4 ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు కేసును క్లోజ్ చేశారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు అన్న సత్యం మాటలు అతడు ఈ కేసులో ఇరుక్కోకుండా చేశాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయారా లేక గుప్త నిధుల తవ్వకాలు జరిగాయా అని అప్పట్లో ఎక్కువగా చర్చ జరిగింది. ఈ కేసులో పోలీసులు తనను గుర్తించకపోవడంతో సత్యంకు హత్యలు చేసి ఈజీగా తప్పించుకోవచ్చన్న ధైర్యం కలిగింది. ఆ ధైర్యంతోనే కంటిన్యూగా ఇదే కోణంలో హత్యలు చేసుకుంటూ వెళ్ళాడు. చేసిన పాపం ఏదో ఒకరోజు పండుతుంది కదా. వెంకటేష్ కేసును అతడు ఈజీగా తీసుకున్నాడు. కానీ అతని కేసులోనే ఈ సీరియల్ కిల్లర్ దొరికిపోయాడు. హైదరాబాద్కు చెందిన వెంకటేష్కు తన స్నేహితుని ద్వారా సత్యం గురించి తెలియవచ్చింది. అతనికి గుప్త నిధులు కనిపెట్టే పవర్ ఉందని, చాలామందికి గుప్త నిధులు కనిపించాయని కూడా చెప్పడంతో అతడు నమ్మాడు. అందువల్ల సత్యంను కలిసి గుప్త నిధుల గురించి చర్చించాడు. 10 లక్షలు ఖర్చు అవుతుందని సత్యం చెప్పడంతో అంత డబ్బు పెట్టాలా అని వెంకటేష్కు ఆసక్తి పోయింది. కానీ తానుగా వచ్చిన మేకను వదులుకోకూడదని వెంకటేష్తో సత్యం క్లోజ్గా మూవ్ అయ్యాడు. తన మాటలతో వెంకటేష్ బ్రెయిన్ వాష్ చేశాడు.
ఎవరితోనైనా మాట్లాడి కన్విన్స్ చేయడంలో సత్యం దిట్ట. అందువల్ల అతని మాటలకు పడిన వెంకటేష్ ఏదో ఒకరోజు గుప్త నిధులు దొరుకుతాయని నమ్మాడు. భూమిని అమ్మి మరీ 10 లక్షలు తెచ్చి సత్యంకిచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత గుప్త నిధులు అక్కడున్నాయి ఇక్కడున్నాయని వెంకటేష్ను సత్యం తిప్పించుకున్నాడు. తప్పకుండా దొరుకుతాయన్న నమ్మకంతో అతడు చెప్పిన చోటుకల్లా వెంకటేష్ వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి తవ్వితే నిధులు దొరకలేదు. అందువల్ల సత్యంపై అతనికి నమ్మకం తగ్గిపోయింది. మీరు చెప్పినట్లుగా చాలా చోట్ల తవ్వుతూనే ఉన్నాం, కానీ నిధులు దొరకడం లేదని నిలదీస్తే నువ్వు 3 గర్భిణీలను బలిస్తే గుప్త నిధులు దొరుకుతాయని అతడు చెప్పాడు. ఈ మాట వినగానే వెంకటేష్ అదిరిపడ్డాడు. నాకు నిధులొద్దు, నువ్వు వద్దు, నా 10 లక్షలు నాకివ్వు అని అడిగాడు. ఈ క్రమంలోనే వెంకటేష్ చావుకు ముహూర్తం పెట్టాడు సత్యం. ఒకరోజు ఫోన్ చేసి నిధులు తీయడానికి టైం వచ్చిందని చెప్పాడు. సత్యం నోటి నుంచి నిధులు తీసే టైం వచ్చిందంటే వారిని పైకి పంపే పథకం రచించాడని అర్థం. నవంబర్ 3వ తేదీ వెంకటేష్కు కాల్ చేసిన సత్యం ఉదయం నుంచి ఏమీ తినకూడదని చెప్పాడు. నేను చెప్పే చోటుకు రా, కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వచ్చే చోటు ఎవరికీ తెలియకూడదు, నీ భార్యకు కూడా చెప్పొద్దని స్ట్రిక్టుగా చెప్పాడు. కానీ సత్యంపై వెంకటేష్కు లైట్గా సందేహం కలిగింది. అతని నుంచి వచ్చే కాల్స్ అన్నిటినీ రికార్డ్ చేశాడు. వాటన్నిటినీ తన భార్య లక్ష్మి, ఆమె తమ్ముడికి సెండ్ చేశాడు. ఇలా పంపిన రికార్డ్సే ఎవిడెన్స్గా మారాయి. సత్యం చివరగా మాట్లాడిన కాల్ రికార్డ్స్ను ఒకసారి విందాం. నువ్వు ఒక్కడవేరా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. సరే సార్, అట్లా వద్దు. తొందరనే అది ఒక పొద్దు మీద రావాలి. ఒక పొద్దులు రావాలా సార్? టిఫిన్ ఏం చేయకు. సరే ఓకే సార్. నేను పొద్దుగా 3 గంటలకు లేచి వస్తున్నా సార్. 3 గంటలకు లేచిరా, ఎక్కడ పోతున్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఎవరికి. ఏదో నీ పని మీద పోతున్నట్లు, అంటే మీ పార్ట్నర్స్ కూడా ఇవ్వకు, అట్లా ఉండాలి. అది చాకచక్యంగా ప్రవర్తించి ఈ కాల్ రికార్డును తన భార్యకు, ఆమె తమ్ముడికి పంపించిన వెంకటేష్ ఇదే తెలివిని సత్యం దగ్గర ప్రదర్శించలేకపోయాడు. ఇంతకు ముందు 3 గర్భిణీలను బలి కోరిన సత్యం ఇప్పుడు వెంకటేష్నే బలి తీసుకోబోతున్నాడని ఆ టైంలో వెంకటేష్కు తెలియదు. 2023 నవంబర్ 3వ తేదీ వెంకటేష్ నాగర్ కర్నూలుకు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే సెల్ను స్విచ్ ఆఫ్ చేయమని సత్యం చెప్పాడు. అందువల్ల పక్కనున్న షాప్లోంచి లక్ష్మీ బ్రదర్కు అతడు కాల్ చేశాడు. ఆ తర్వాత సత్యం ఇంట్లోని ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఆ రూమ్ అంతా ముగ్గేసి ఉంది. నిమ్మకాయలు, కొబ్బరికాయలు అని చాలా ఉన్నాయి. ఒక మంత్రవాదిగా సత్యం పూజ చేశాడు. ఆ పూజ పూర్తి కాగానే తీర్థం అని చెప్పి యాసిడ్ కలిపిన పాలను వెంకటేష్కి ఇచ్చాడు. అది తాగిన తర్వాత గొంతు మండింది. అతడు భయపడిపోయాడు. అతన్ని చూసి నవ్విన సత్యం, భయపడొద్దు, ఇదంతా గుప్త నిధులు దొరుకుతాయని సూచిస్తోందని చెప్పాడు. ఆ తర్వాత కారులో కూర్చోబెట్టుకుని దూరంగా తీసుకెళ్లాడు. వెళ్ళేటప్పుడు యాసిడ్ కలిపిన పాలను మళ్ళీ తాగించాడు. ఒకానొక సమయంలో వెంకటేష్ స్పృహ కోల్పోయాడు. వెంటనే జనసంచారం లేని చోట సత్యం కారును ఆపాడు. వెంకటేష్ను లేపాడు. అతడు లేవగానే దట్టమైన అడవిలోకి తీసుకెళ్లాడు. తడబడుతూనే వెంకటేష్ అతనితో నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక చోట కూర్చోబెట్టిన అతడు ఒరిజినల్ యాసిడ్ తీసి అతని ముఖంపై పోయడం స్టార్ట్ చేశాడు. ఇది కొంచెం కూడా ఊహించని వెంకటేష్ బాగా ఏడ్చాడు. కొన్ని క్షణాల్లోనే అతని ముఖంపై ఉన్న చర్మం లాక్కొచ్చింది. కొంచెం సేపట్లోనే వెంకటేష్ చనిపోయాడు. ఆ తర్వాత అతని బ్యాగ్, డ్రెస్, అతని ఫోన్ తీసుకుని వచ్చే దారిలో వేర్వేరు చోట్ల పడేశాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాతే వెంకటేష్ భార్య పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జరిగిన విచారణలో సత్యం లీలలు బయటపెట్టారు. మొదట 4గురిని చంపిన కేసులోనే అతన్ని అరెస్ట్ చేసి ఉంటే మిగతా 7గురి ప్రాణాలు పోయేవి కావు. ఇంతకీ ఎవరైనా గుప్త నిధులు ఎందుకు ఎవరికో తీసిస్తారు? అవకాశం ఉంటే వారే తీసుకుంటారు కదా. గుప్త నిధుల పేరుతో ఎంతో మంది ఇలా మోసపోయిన కేసులు కోకొల్లలు. పేరాస ఉన్నవారే ఇలాంటి మోసగాళ్లకు పెట్టుబడి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.